త్వరలోనే 16,300 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము అన్నారు మంత్రి నారా లోకేష్. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా టెట్ నిర్వహించాము అన్నారు. సుమారుగా 595 ఖాళీలు ఇంకా ఉన్నాయని సభ దృష్టికి తెచ్చారు. రిటైర్మెంట్ వయసుపై అధికారులతో సీఎం రివ్యూలో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. 1998 డిఎస్సి అభ్యర్థుల విషయంలో ఒక పద్ధతి ప్రకారం నిర్ణయిస్తామని వివరించారు. ఎటువంటి పిటిషన్లు పడకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాము అన్నారు మంత్రి లోకేష్. తర్వాత డిఎస్సి పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సి కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం. గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 4,534 అధ్యక్ష. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3,939, అంటే ఒక 600 సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. సో అది వర్తించదు అధ్యక్ష. ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాలని ఉంది అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1998 డిఎస్సిలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు, అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది. మిగిలింది 500